వెల్కమ్ టు స్ఫూర్తి ఇన్ఫో తెలుగు. మీ ఇంట్లో కానీ మీకు తెలిసినటువంటి వాళ్ళలో ఎవరైనా సరే 10th క్లాస్ అంటే ఎస్ఎస్సి చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నట్లయితే ఈ వీడియో వారికి ఎంతో ఉపయోగకరమైనది. విద్యకయ్యేటటువంటి అన్ని ఖర్చులు అంటే ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ అంటే ఇంజనీరింగ్, మెడిసిన్, సిఏ వీటన్నిటికి సంబంధించినటువంటి కాలేజీ ఫీజ్ మరియు హాస్టల్ ఫీజ్, బుక్స్ ఇవన్నీ ఒక సంస్థ అనేది మనకు ఉచితంగా సరఫరా చేస్తుంది. అది మేధా ట్రస్ట్ అంటారు దీన్ని. దీని యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఎవరైతే మొట్టమొదటిసారి స్ఫూర్తి ఇన్ఫో చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. మొట్టమొదట మేధా ట్రస్ట్ ఎగ్జామ్ గురించి. ఎస్ఎస్సి చదువుతున్నటువంటి విద్యార్థులు అంటే గవర్నమెంట్ హై స్కూల్స్ కానీ, జిల్లా పరిషత్ హై స్కూల్స్ కానీ, తర్వాత తెలంగాణ మోడల్ స్కూల్స్ లోపల కానీ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ మైనారిటీ స్కూల్స్, తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాలు వీటన్నిటి లోపల చదువుతున్నటువంటి విద్యార్థులు మాత్రమే అర్హత ఉంటుంది. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటటువంటి విద్యార్థులు, తర్వాత జిల్లా పరిషత్ పాఠశాలలు, తెలంగాణ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిట్లో చదివేటటువంటి విద్యార్థులందరూ కూడా దీనికి ఎలిజిబుల్ ఈ ట్రస్ట్ ఎగ్జామ్ రాయడానికి. ఈ ట్రస్ట్ ఎగ్జామ్ ఎవరైతే మెరిట్ బేస్ లోపల ఇది ఉంటుంది. ఈ ఎగ్జామ్ పాస్ అయినటువంటి వాళ్లకు ట్రస్ట్ వాళ్ళు పూర్తిగా కాలేజీ యొక్క వాళ్ళకి కావాల్సినటువంటి కాలేజ్ ఫీజ్ అండ్ హాస్టల్ ఫీజ్ ఇస్తారు, బుక్స్ అండ్ స్టేషనరీ ఇస్తారు, పాకెట్ మనీ అండ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇస్తారు, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ కవరేజ్ కూడా ఉంది. అంటే ఉచితంగా కార్పొరేట్ విద్యను పొందడానికి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశంగా చెప్పొచ్చు. మరి ఈ మేధా ట్రస్ట్ ఎగ్జామ్ అంటే ఎట్లా ఉంటుందనే చూద్దాం. మేధా ట్రస్ట్ ఎగ్జామ్కి మనం అప్లై చేయడం అనేది 31 జనవరి 2025 వరకు చివరి తేదీ ఉంది. దీని యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్, మేధా ట్రస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది 13 ఏప్రిల్ 2025 నాడు నిర్ణీతమైనటువంటి సెంటర్ల లోపల నిర్వహించబడుతుంది. ఈ నిర్ణీతమైనటువంటి సెంటర్ల లోపల ఈ ఎగ్జామ్ను ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. మరి దీన్ని అప్లై చేయడానికి మనకు ఉండేటటువంటి వెబ్సైట్ వచ్చేసి www.medhatrust.org. దాంట్లో లాగిన్ /రిజిస్టర్ టు అప్లై అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనం చేసుకోవచ్చు. మరి దీని యొక్క పూర్తి వివరాలు, ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందనేది కూడా ఇక్కడ చూద్దాం. ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడ మ్యాథ్స్, బయాలజీ, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ వీటిపైన ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ నుంచి 100 మంది విద్యార్థులను ప్రతి సంవత్సరం కూడా 100 మంది విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ అనేది మేధా ట్రస్ట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనము ప్రతి స్కూల్ నుంచి కూడా ఒక్కొక్క మీడియం నుంచి 10 మంది విద్యార్థులు అప్లై చేయడానికి అవకాశం ఉంది. ప్రతి సెక్షన్ అంటే ఒక స్కూల్లో ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం ఉన్నట్లయితే ఇంగ్లీష్ మీడియం నుంచి ప్రస్తుతం ఎస్ఎస్సి చదువుతున్నటువంటి వాళ్ళ లోపల 10 మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు, 10 మంది తెలుగు మీడియం విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హత ఉంటుంది. అంటే 2 సెక్షన్లు ఉన్నట్లయితే 20 మంది విద్యార్థుల వరకు ఎగ్జామ్ రాయడానికి అర్హత ఉంటుంది. ఇవన్నీ కూడా ఎస్ఎస్సిలో ఉండేటటువంటి సిలబసే ఉంటుంది. మేజర్గా మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, సోషల్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ అంటే తెలుగు, హిందీ తప్ప మిగతా సబ్జెక్టులు అన్నీ కూడా దాదాపు ఉన్నట్లే. ఇక్కడ గత సంవత్సరం 2025-26కి తీసుకున్నట్లయితే వీళ్ళు దాదాపు 1100 మంది స్టూడెంట్స్ని, అంటే ఇప్పటి వరకు 2012 నుంచి మొదలు పెడితే 1100 మంది విద్యార్థులకు వీళ్ళు స్కాలర్షిప్ ఇవ్వడం కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ జరిగింది. వీళ్ళన్నీ కూడా ఎవరైతే ఎగ్జామ్ పాస్ అయినటువంటి వాళ్ళకు ఇంకొక స్క్రీనింగ్ టెస్ట్ కూడా, అంటే మళ్ళీ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, వాళ్ళ వెరిఫికేషన్ ఉంటుంది. వీటన్నిటి తర్వాత
విద్యార్థులకు కావాల్సినటువంటి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్పొరేట్ కాలేజీ లోపల నారాయణ కానీ, శ్రీ చైతన్య కానీ అటువంటి మనం ఎంచుకోవచ్చు. ఎంపీసీ గ్రూప్ కానీ ఒకసారి మనం ఈ స్కాలర్షిప్కు ఎంపిక అయిన తర్వాత మనమే ఎంచుకునేటటువంటి అవకాశాన్ని మనకిస్తారు. ఆ కాలేజీ లోపల కాలేజీ ఫీజును మరియు హాస్టల్ ఫీజును అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఆ కోచింగ్ కావాల్సినటువంటి జేఈ మెయిన్స్ కానీ, అడ్వాన్స్డ్ కానీ, ఎంసెట్, నీట్, సిఏ ఫౌండేషన్, ఇంటర్ అండ్ ఫైనల్ వీటన్నిటి కోసం కూడా వీళ్ళు మనకు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి ఇంత మంచి ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులకు ఇంత మంచి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి మేధా ట్రస్ట్ ఎగ్జామ్ అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చేసి మనకు 31 జనవరి 2025. తర్వాత ఎగ్జామ్ డేట్ వచ్చేసి 13 ఏప్రిల్ 2025 నాడు ఉంటుంది. దీని యొక్క వెబ్సైట్ వచ్చేసి www.medhatrust.org. దీని ద్వారా మనం అప్లై చేసినట్లయితే మనకు వాళ్ళు హాల్ టికెట్లు పంపించడం జరుగుతుంది. మనం ఎగ్జామ్ ద్వారా మనం ఈ స్కాలర్షిప్ పొందొచ్చు. ఇంకా వీళ్ళు ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఏంటంటే షార్ట్ టర్మ్ ఎడ్యుకేషనల్ కోర్సెస్కి వీళ్ళు క్యారియర్ డెవలప్మెంట్ కూడా ఇస్తారు. మంచి రెసిడెన్షియల్ అకామిడేషన్ ఇస్తారు. స్టడీ మెటీరియల్ అండ్ స్టేషనరీ ఇస్తారు. మంత్లీ పాకెట్ మనీ ఇస్తారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ నిర్వహిస్తారు. తర్వాత మెంటార్ టు గైడ్ కూడా స్టూడెంట్స్ అండ్ మెంటార్ దేర్ ప్రోగ్రెస్. స్టూడెంట్స్కి ఒక మెంటార్ను గైడ్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ని ఎప్పటికప్పుడు వాళ్ళు యాక్సెస్ చేస్తూ విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసం బాగా కృషి చేస్తున్నారు. ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం స్ఫూర్తి ఇన్ఫోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇంత మంచి అవకాశం అంటే మేధా ట్రస్ట్ లాంటి ఆర్గనైజేషన్స్ యొక్క స్కాలర్షిప్స్ కోసం కానీ, ఇటువంటి ఉచిత విద్యల కోసం కానీ స్ఫూర్తి ఇన్ఫోను చూడండి మరియు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.